ఇలా చూసారా పొటాటో రైస్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ హోమ్మేడ్. ఇవాళ మన ఛానల్లో బంగాళదుంప అన్నం పొటాటో రైస్ ఎంతో రుచిగా ఫ్లేవర్ఫుల్గా బిర్యానీ స్టైల్లో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. చాలా రుచిగా ఉండే ఈ పొటాటో రైస్కి ఇప్పుడు మనం తయారు చేస్తున్న విధానంలో తయారు చేసుకుంటే దీనికి ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. అన్ని రుచులు ఇందులోనే ఉంటాయి. లేదంటే రైతాతో కలుపుకుని తింటే కూడా చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, బంగాళదుంప అన్నం పొటాటో రైస్ తయారీ విధానం తెలుసుకుందాం. బంగాళదుంప అన్నం తయారీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు బాగా వేగి చిటపటలాడిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. ఇక్కడ నేను 4 బంగాళదుంపలు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇలా చూసారా, ముక్కలన్నీ ఒకే సైజులో ఉంటే ఆయిల్లో పర్ఫెక్ట్గా వేగుతాయి. అండ్ పొటాటో రైస్లో చూడడానికి ఒకే సైజులో చాలా బాగుంటుంది. 2 ఎండుమిరప ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ వాడాను. కారాన్ని బట్టి మీరు ఎక్కువ తక్కువ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని వీటిని కాసేపు వేపుకోవాలి. వీటితో పాటు కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం. పొటాటో ముక్కల్ని ఇలా ఆయిల్లో వేపుకోవడం వల్ల పొటాటో రైస్తో తింటున్నప్పుడు ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. అందుకోసమే ఇక్కడ మనం కాసేపు ఇలా వేపుకొని ఆ తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని ఉడకపెట్టుకుందాం. ఇలా చూసారా, 50% వరకు ముక్కలు ఆయిల్లో వేగాయి కదా. ఇప్పుడు తగినన్ని ముక్కలు ఉడకడానికి అవసరమైన తగినన్ని వాటర్ పోసుకుని మూత పెట్టి కాసేపు బాయిల్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా చూసారా, ముక్కలు పర్ఫెక్ట్గా ఉడికాయి అండ్ వాటర్ కూడా డ్రైన్ అయ్యాయి కదా. పొటాటో ముక్కలు ఉడికి మసాలాలు ఉడికిలా సాఫ్ట్గా ఉంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకుని మిక్స్ చేసి వీటిని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడికిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు. ఇక్కడ సోంపు యాడ్ చేస్తే పొటాటో రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది, సో తప్పకుండా యాడ్ చేయండి. 10 నుంచి 15 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, కారాన్ని బట్టి 1 నుంచి 2 పచ్చిమిర్చి చీలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 3 ఎండుమిర్చి ఇలా ముక్కలుగా తుంచి వేసుకోవాలి. వాటితో పాటు కొన్ని కరివేపాకులు కూడా వేసి ఫ్లేమ్ని కాస్త తక్కువ చేసుకుని అంటే తక్కువ మంటలో పెట్టుకుని దోరగా వేపుకోవాలి. వెల్లుల్లి ఇలా దోరగా వేగాలి. ఇలా చూసారా, ఇలా దోరగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలను యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 ఉల్లిపాయలు తీసుకుని ఇలా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు 50 నుంచి 60% వరకు వేపుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు ఇందులో టొమాటోని యాడ్ చేసుకుందాం. 4 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. టొమాటోస్ బాగా పండి ఉండాలి. బాగా పండిన టొమాటోలు ఇందులో వాడితేనే ఈ పొటాటో రైస్కి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మసాలా పౌడర్స్ యాడ్ చేసుకుందాం. 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కారం బట్టి ఎక్కువ తక్కువ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని టొమాటోస్ బాగా మెత్తపడే వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడికించుకోవాలి. ఇలా చూసారా, టొమాటో ముక్కలు చక్కగా మెత్తపడి మసాలా గ్రేవీ కూడా చక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 2 పెద్ద కొబ్బరి ముక్కలు తీసుకుని కొబ్బరి పాలు తయారు చేసుకున్నాను. దగ్గరగా ఇవి ఒక 1/2 కప్పు కొబ్బరి పాలు ఉంటాయి.
సో ఈ గ్రేవీకి యాడ్ చేసుకున్నాను. ఇలా కొబ్బరి పాలు వేసుకోవడం వల్ల ఈ పొటాటో రైస్కి మంచి రుచి వస్తుంది. కొబ్బరి పాలు యాడ్ చేసుకున్న తర్వాత గ్రేవీతో కలిపి ఒక 2 నిమిషాల పాటు 2 నుంచి 3 నిమిషాల పాటు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత గ్రేవీ చూసారా ఎంత చక్కగా తయారైందో. ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీని తీసుకుని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో కాస్త గ్రేవీ మిగిలింది కదా, ఇప్పుడు ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మసాలా ఉంది కదా, దాన్ని కొంచెం తీసుకుని ఈ గ్రేవీ మీద వేసుకోవాలి. సో ఇలా గ్రేవీ మీద లేయర్గా వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని చల్లుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే పొడి పొడిగా ఉడికించుకుని రెడీ చేసి పెట్టుకున్న అన్నం వేసుకోవాలి. ఇలా చూసారా, అన్నం ఇలా పొడి పొడిగా ఉండాలి. చాప్ చేసుకున్న కొత్తిమీరని కూడా దీని మీద చల్లుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వేరుగా గిన్నెలోకి తీసి ఉంచి పెట్టుకున్న టొమాటో మసాలా గ్రేవీని దీని మీద లేయర్గా వేసుకోవాలి. దానిపైన పొటాటో మసాలా ఉంది కదా, దాన్ని ఇలా లేయర్గా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దీని మీద అన్నం ఒక లేయర్గా వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 3 కప్పుల అన్నం వాడాను. మళ్ళీ కాస్త కొత్తిమీర, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి చల్లుకొని ఆ తర్వాత దానిపైన మిగిలిన టొమాటో గ్రేవీ ఉంది కదా, దాన్ని ఒక లేయర్గా వేసుకోవాలి. ఇక్కడ నేను మొత్తం 3 కప్పుల బాస్మతి రైస్ అన్నం వాడాను. మనం రెగ్యులర్గా వాడుకునే రైస్ కూడా చాలా బాగుంటుంది, కానీ అన్నం పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. వీటన్నిటిని నెమ్మదిగా చక్కగా అన్ని మసాలాలు రైస్తో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మంట లోలో ఉండాలి. ఇలా చూసారా, అన్నంతో మసాలా గ్రేవీలంతా చక్కగా కలిసిపోయి మంచి కలర్ వచ్చింది కదా, అండ్ మంచి సువాసన కూడా వస్తుంది. ఒకవేళ అవసరమైతే దీని మీద కాస్త నెయ్యి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కలపట్లేదు, బట్ నెయ్యి యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మన పొటాటో రైస్, బంగాళదుంప అన్నం చాలా రుచిగా తయారైపోయింది. మీరు కూడా ఇలానే ఇదే పద్ధతిలో బిర్యానీ స్టైల్లో తయారు చేసి ఎలా వచ్చిందో నాతో పంచుకోండి. ఇంకొక ఈజీ అండ్ టేస్టీ రెసిపీతో మీ ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను మరి.